సంగారెడ్డి గారు, ఎవరైతే చెప్పండి. పార్లమెంట్లోకి ప్రవేశించారో నలుగురు, ఇద్దరు లోపల ఇద్దరు బయట టీయర్ గ్యాస్ను ప్రయోగించిన టేబుల్ మీద దూకిన విజువల్స్ అన్ని కూడా మనం స్పష్టంగా స్క్రీన్ మీద చూడొచ్చు. కాకపోతే గతంలో బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటిది ఒకటి రిపీట్ అయింది. భగత్ సింగ్ కానీ సుఖ్దేవ్ కానీ ఉద్యమాన్ని అణచివేస్తున్న సమయంలో అలాగే పార్లమెంటులోకి వెళ్ళి టియర్ గ్యాస్ని ప్రయోగించడం కానీ జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ఉరితీయడం జరిగింది. అదే స్ఫూర్తితో మళ్ళీ వీళ్ళు ముందుకు వస్తున్నారా? ఎందుకంటే ఆ పార్లమెంట్లో వాళ్ళు చేసిన నినాదాలు మనం ఒకసారి గమనించినట్లయితే జై భీమ్, భారత్ మాతాకి జై, రాజ్యాంగాన్ని రక్షించాలి అంటూ కూడా వాళ్ళు నినదించడం జరిగింది. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు అంటే బీజేపీ నుంచి వచ్చారండి ఎవరన్నా? ఉన్నారండి. నేను అనేది ఏంటంటే విజయరామారావు గారు ఉన్నారు, మనకి ఎక్స్ మినిస్టర్. చెప్పండి. ఓకే అండి, అంటే నాకు ప్యానెల్ కనిపించట్లేదు, అందుకే అడిగాను. దానిపైన స్క్రీన్ పైన రావట్లేదు. అయితే నేను అనేది ఏంటంటేమ్మా, ఇక్కడ భద్రతా లోపం అనేది అయితే కంపల్సరీ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా మన ఇంట్లోకి ఎవరైనా వస్తున్నా కూడా వాళ్ళు ఎవరో తెలియని మనిషి ఉందంటే మనం ఇంట్లోకి రానియం. లేదంటే ఓ ఎంఓ జెడ్పీటీసీ ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక ఇద్దరు గన్మెన్లు ఉంటారు. ఇంట్లోకి వచ్చేటప్పుడే చాలా రకాలుగా మనం చూస్తాం. పార్లమెంట్ సాక్షిగా మీ గత 22 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అనేది ఒకసారి అయితే, అంటే ఆ ఒక్క రోజనే కాదండి, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అది ఎంపీలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మరి మోడీ గారు దేశ రక్షణ అంటారు, ప్రజల రక్షణ అంటారు. లేకపోతే ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజు దేశం ఇంత సస్యశ్యామలంగా ఉంది, ఆయన లేకపోతే శాంతి భద్రతలకు ఏదో కలిగిపోతుంది అని చెప్తున్నారు కదా. అది పక్కన పెట్టయితే ఇది పార్లమెంట్ సాక్షి జరిగింది. ఇంత ఇంత అదిగా ఇద్దరు వ్యక్తులు లోపలికి వస్తున్నారంటే మళ్ళీ వాళ్ళని మనం చెక్ చేసినా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులది పాసులు దొరికినాయి అని చెప్తున్నారు. అంత లైట్ గా ఎట్లా కొట్టి పడేస్తారమ్మా వీళ్ళు? కనీసము పార్లమెంట్ గతంలో ఒకసారి జరిగినప్పుడే మనం చూసినాం. అంటే వీళ్ళు అంటే సెక్యూరిటీ పరమని పెంచుకుప్పుడు మీరు మోడీ గారు వస్తున్నారంటే జెడ్ కేటగిరీ అని చెప్పేసి హంగామా చేస్తారు. మరి అక్కడ అందరి కాడ ఎంపీలు అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఆ మామూలు విషయం కానప్పుడు మరి బీజేపీ నాయకులకి, అంటే ఈ రోజు బీజేపీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ బీజేపీ గవర్నమెంట్ మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు? అదే ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉంటే పార్టీలను పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఎంపీలు ఉన్నారమ్మా. ఇవాళ సరే ఈ రోజు అంటే ఇది ఉంది, నిజంగా అది విషవాయువు ఏదన్నా జరిగి ఉంటే వాళ్ళకి ఇవాళ మొత్తం వాళ్ళకి ఎవరి భద్రత అమ్మా? ఇప్పుడు భద్రత, దేశానికి భద్రతనే వీళ్ళకే భద్రత లేకపోతే, వీళ్ళకే భద్రత కల్పించకపోతే ఇలాంటి నాయకత్వం అనేది ప్రజలకు అవసరమా అని నేను అడుగుతున్నాను. ఇంకొకటి అండి, ఇందాక బ్రదర్ మాట్లాడినట్టుగా వాళ్ళ ఫ్యామిలీలు అంటే అనా కొడుకులకు ఫ్యామిలీలు ఉంటారా అండి? ఫ్యామిలీలు ఉంటే మంచి ఒక ఫ్యామిలీ ఉండి వాడు ఒక మంచిగా పెరిగి వాడు ఒక సంస్కారవంతుడైతే ఇలాంటి పనులు ఏం చేస్తాడు? ఈ నా కొడుకులకు ఎవడు కొన ఉండదు, నా మొదలు ఉండదు, అలాంటి వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మంచి వాళ్ళైతే ఎవరైనా అలాంటి పనులు చేస్తారమ్మా? ఒక్కటి నేను అనేది ఏంటంటే, నేను వాస్తవంగా చెప్తున్నాను, తాడు బొంగలు నా కొడుకులు ఇలాంటి పనులు చేస్తారు. ఏందమ్మా దానివల్ల వీళ్ళకి ఏమొస్తుంది, ఏం అదైపోతుంది అంటే ఇలాంటివేనా చేసేది? మీరేదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇంతగా శాంతి భద్రతలకు ఈ రోజు భంగం కలుగుతుందంటే ఈ రోజు నిజంగా కూడా అసలు సామాన్యమైన ప్రజలకు ఎక్కడ ఉందమ్మా భద్రత? ఎక్కడుంది? మీరు ఈ రోజు ఇది ఇమీడియట్ గా చేయాలి, వాయిదా వేసుకోవడం కాదు, ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలి. దొరికినాయి అని చెప్తున్నారు కదా, పాసులు దొరికినాయి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు అంటున్నారు, ఎందుకు శిక్షలు వేయట్లేదు? నిజంగా అమ్మా మన భారతదేశంలో శిక్షలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, అసలు శిక్షలు అనేది నిజంగా కరెక్ట్ శిక్ష దుబాయ్ అక్కడ సౌదీ అరేబియాలో ఉంటే అలాంటి శిక్షలు ఉంటే ఈ కొడుకులు ఇట్లా చేసేటోళ్ళు గారు. అదే పార్లమెంట్ సాక్షిగా అప్పుడు అంత కాల్పులు జరిపి అంతమంది చనిపోయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా? మన ఇంట్లో మన ఇల్లు చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీ కానీ, ఎంపీ ఇంటి దగ్గర గన్మెన్లు ఉండి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంతో అది, మరి ఎందుకు భద్రత లోపం ఉంది? అది కూడా ప్రతిపక్షాలు చేసిండ్రా? ఇలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి, మీరు ఇవాళ భద్రత అనేది కల్పించాలి. ఎవరికి? మామూలు సామాన్యమైన ప్రజలకి భద్రత లేదు, ఎవరికి భద్రత లేదు. దేశం ఎట్టుపోతుంది. నిజంగా కూడా 10 సంవత్సరాల అధికారం ఉన్నకు మళ్ళీ మేము ఏ ఏ ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఒకవేళ ఎవడన్నా గెలిచింది అనుకో అందులో నుంచి మేము ఎట్లా తెచ్చుకోవాలి, మేము ఎట్లా కల్పించుకోవాలి అనే భద్రత, దాని మీద ఉన్న శ్రద్ధ ఈ శాంతి భద్రత మీద లేకుండా పోయింది. డెఫినెట్ గా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం బదలాం అవుతుంది అంటే డెఫినెట్ గా అవుతుంది. అంటే భద్రత లోపం లేదా ఇక్కడ కనిపించట్లేదా? మనం ఏ పార్టీ అని ఉండనియండి, గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దీనికి బాధ్యత వహించాల్సిందే. కనీసం మానవునికి ఎక్కడ భద్రత ఉంటదమ్మా? ఇప్పుడు సిల్లి అయిపోతుంది ఇది ప్రజలలో, తెలుసా? ఇప్పుడు వాళ్ళకే భద్రత లేదు, మాకేం భద్రత ఇస్తారు అనేది ఉంటది. ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు. ప్రజలకు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, ప్రమాణాలు స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాలు చేస్తున్నారు. నేను కంపల్సరీ నేను కరెక్ట్ గా ఉంటాను, నేను కరెక్ట్ గా చేస్తాను,
నాకు ఇచ్చిన ఈ హక్కును నేను ప్రజల కోసం చేస్తానన్నప్పుడు ప్రజల కోసం మీరు చూడకుండా ప్రజల కోసం అది చేయకుండా అంత అతిగా అంత నెగ్లెక్ట్ ఎట్లా ఉంటారు? పార్లమెంట్ లో మామూలుగా బీజేపీ కార్యకర్తలు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే రానియరు కదమ్మా. ఓకే ఓకే అండి సందారెడ్డి గారు, సందారెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి.